గారు నేను కాదు, నేను మాట్లాడలేదని ఆయన అంటున్నాడు. యా అండి, యాక్చువల్ గా మా ఫ్యాన్స్ మనోభావాలందరినీ దెబ్బతీశారు ఆయన ఎమ్మెల్యే గారు. ఇక్కడ మేము పర్సనల్ గానే వెళ్తున్నామండి. ఇక్కడ పార్టీ అని అనుకోవట్లే, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్సనల్ గా ఆయన వ్యాఖ్యానించాడు కాబట్టి ఆయన పైన మేము ఆల్రెడీ నిన్నంతా ఇల్లు ముట్టడి చేయడానికి ప్రయత్నించాం. మా ఫ్యాన్స్ అందరూ ప్రతి జిల్లా నుంచి వచ్చారు. సో మేము డిమాండ్ చేసేది ఒకటే, మా హీరోని అన్యాయంగా ఏదంటే అది మాట్లాడారు. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా కావాలని సినిమాని అడ్డుకోవాలని చూసారు అక్కడ అనంతపూర్ లో. సో మేము ఆల్రెడీ డిమాండ్ చేసాం. ఇప్పుడు 2 days అల్టిమేటం ఇచ్చాం. అండ్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది కూడా మేము ఒకటి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మా అభిమాని ఇబ్బంది పెడుతున్నారో ధనుని, అతను కూర్చోబెట్టుకొని సారీ చెప్పి మా అందరికి ఫ్యాన్స్ సారీ చెప్పాలి. అలాగే మా హీరోకి సారీ చెప్పాలి, మా హీరో గారు అమ్మగారికి కూడా సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రతి ఒక్క డిమాండ్ కూడా అదే అండి. ఓకే, అయితే ఇప్పుడు ఆయన నేను కాదు మాట్లాడింది, ఇది ఎవరో నా మీద కుట్రపూరితంగా క్రియేట్ చేశారు, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశానని ఫస్ట్ స్టార్టింగ్ ఆయన చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా వచ్చాడు, సెల్ఫీ కూడా వీడియో కూడా రిలీజ్ చేశాడు. దాని మీద ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరు సాటిస్ఫై అవ్వలేదా? లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా అది ఇప్పుడు ఫేక్ అయింటే ఎలాగోలాగా తెలిసిపోయేది. కానీ ఖచ్చితంగా ఆయనే చేశాడని చెప్పి క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇన్ కేసు ఆయన చేయలేదంటే ఆయన ఎందుకు భయపడుతున్నాడు? సభాముఖంగా వచ్చి మా అందరితో మాట్లాడి లేదు నేను చేయలేదు, నేను అభిమానం చెప్తున్నాడు ఆయన. బట్ ఎందుకు ఆయన బయట వచ్చి చెప్పట్లేదు? ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు చెప్పట్లేదు? సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఆయన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో పెట్టొచ్చు కదా. ఎవరో చేశారు, ఆయన పైన అలిగేషన్ చేశారు అంటున్నారు కదా, ఆయన వచ్చి బయట వచ్చి చెప్పొచ్చు కదా, వాళ్ళ అలిగేషన్ వేశారు కాబట్టి ఇదంతా ఫేక్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఆయన వెనక ఇంకెవరన్నా ఉండి ఉంటారు అని మీకు ఏమైనా అనుమానం ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి? అనుమానం ఏం లేదండి. అనుమానం అంటే వెనకాల ఎవరున్నారు ఏమి అలాంటి అనుమానం ఏం లేదు. మాకు పర్సనల్ గా ఆయన అన్నాడు, ఆయన అన్ని మాటలు అసలు ఎవరు చెప్పుకోలేనివి, చెప్పుకోకూడనివి అలాంటి మాటలు అన్నాడు కాబట్టి మేమందరం కూడా ఫ్యాన్స్ గా ఆయన పైన తీవ్ర విమర్శలు చేశాము. ఆయన ఇల్లు ముట్టడి చేయడానికి వచ్చాము. ఆయన ఇంకా కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా అది ముందు ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అందరు ఫ్యాన్స్ తరఫున. అంటే ఆయన ఇప్పటికైనా త్వరగా రియాక్ట్ అయ్యి క్షమించమని చెప్పేసి కోరితే ఇంకా అంతటితోటి మీరు ఈ యొక్క ధర్నాలు ఉద్యమాలను విరమిస్తారా? చెప్పాలండి ఏమండి, బహిరంగంగా ఆయన వచ్చి చెప్పి మా ఫ్యాన్ అక్కడ ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆయన కూర్చోబెట్టుకొని మాట్లాడి అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా సారీ చెప్పాడంటే, మా హీరోకి సారీ చెప్పాడంటే మేము వదిలేస్తామండి. సరే ఇప్పుడు చేసిన తప్పు ఒప్పుకొని, తప్పు చేయలేదు అని చెప్పడం కాదు, చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకొని జరిగిపోయిన ఇంక ఫ్యూచర్ లో అంటే ఇది మా హీరోనో మా ఫ్యాన్స్ కనో ఇంకొకరు కాదండి, ఎవరికి కూడా లేడీస్ కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలని మా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు ఆయన నేను ఈ విధంగా నేనే అన్నాను, పొరపాటున అన్నాను, తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి, జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్తే మీరు అందరూ కూడా కూల్ అవుతారు. ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన అసలు ఇంటి దగ్గర లేకపోవడం, అక్కడ దౌర్జన్యాలు చేయడం అంటే అది తప్పు కదా అండి. బెదిరించడం, ఫ్యాన్స్ బెదిరించడం ఇవంతా తప్పు కదా. సో అందుకే మేము ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం. సో ఈ ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర వెళ్ళిందా సార్? అంటే హీరో గారి దగ్గరకు వెళ్ళిందా లేదా అనేది పక్కన పెడితే అసలు పట్టించుకోరు ఆయన. కానీ ఆయన ఎప్పుడైతే లేడీస్ గురించి రెస్పాండ్ అయ్యారో అది చూసైనా వీళ్ళు మారాలి కదా. ఇంకా మారకుండా మళ్ళీ అదే లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్పుగా మాట్లాడడం ఇవన్నీ తప్పు కదండి. సో మొత్తానికైతే ఎమ్మెల్యే గారు బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు మీరు ఎవరు కూడా శాంతించే పరిస్థితి లేదంటారు? ఖచ్చితంగా 100% లేదు. దీన్ని మళ్ళీ ఇంకా పార్టీలకి రుద్దడం అవంతా అది కాదండి. మేమంతా కూడా చాలా వరకు మేము ఫ్యాన్స్ గా ఉంటూ కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, కాదనట్లేదు. చాలా మంది ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, కాదనట్లేదు. అలా అని చెప్పి పర్సనల్ గా జరిగిందని పార్టీకి రుద్దడం కూడా కరెక్ట్ కాదేమో మా అభిమానులు అందరూ ఇది కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరాము. పార్టీకి అధిష్టానం కూడా లేఖలు రాసాము, ఆల్రెడీ మెసేజ్ చేశాము. ఓకే, సో ఇంకా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని వెయిట్ చేసి చూడాలి. పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి క్షమాపణ చెప్పిన వీడియో ఉంది కదా, ఒకసారి ఉంటే వేయండి సార్. ఆయన క్షమాపణ చెప్పిన వీడియో చేతన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. విజయకరణ్ గారు ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పారు స్టార్టింగ్, మరి దాని మీద మీరు ఎవరు సాటిస్ఫై అవ్వలేదా అంటున్నారు? అదే అండి, ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పారు, కాదనట్లేదు. కానీ బహిరంగంగా ఇప్పుడు మా ఫ్యాన్స్ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అదే చెప్తున్నాను. పర్సనల్ గా మేము అడుగుతుంది, పర్సనల్ గా పార్టీ పరంగా అడగట్లేదు, పర్సనల్ గా అడుగుతున్నాం, ఆయన వ్యక్తిగతంగా అడుగుతున్నాం.
నాదొక చిన్న రిక్వెస్ట్ సోదరుడికి, ఒక చిన్న రిక్వెస్ట్. యా, అడగండి. మీరు మీ హీరో పైన వచ్చినటువంటి ఈ ఆడియోకి సంబంధించి మీ బాధని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక మనిషిగా ఖచ్చితంగా మేమంతా అర్థం చేసుకుంటున్నాం. మీ బాధలో మేము కూడా మీ అందరికి సపోర్ట్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఒక్కటే ఏంటంటే, మీరు చేసేటువంటి యాజిటేషన్స్ లో సంఘ విద్రోహ చర్యలు చేసేటువంటి అల్లరి మోకలు దూరేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా కాస్త సమన్వయంతో ప్రవర్తించాలని మాదొక రిక్వెస్ట్ అండి. ఖచ్చితంగా సార్. మేము ఎటు లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలనేది మా అందరి ఉద్దేశం కూడా, మా ఫ్యాన్స్ అందరి ఉద్దేశం కూడా. లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే. కానీ శాంతియుతంగా మేము చేసే పోరాటానికి ఖచ్చితంగా ఆయన ముందుకు వచ్చి, ఇప్పుడు మేమంతా అదే విధంగా ఉన్నాం, ఆయన ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వచ్చి అదే విధంగా ప్రవర్తించాలని మా కోరిక అందరి తరఫున. రైట్, మొత్తానికి అయితే ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పేంత వరకు మీ పోరాటం ఆగదు. చివరికి ఒక్క మాట, సోదరుడికి ఒకే ఒక మాట. అసలు ఏ డిమాండ్ లేనప్పుడే ఆయన వచ్చి క్షమాపణ చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మరొకసారి చెప్పడం కూడా తప్పు లేదనేటువంటిది నా అభిప్రాయం. అదే అండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం, క్షమాపణ అంటే ఆయన 4 గోడల మధ్యలో క్షమాపణ చెప్పేసి ఇంతమంది కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతీసి ఆయన క్షమాపణ చెప్పాను అనుకోవడం తప్పు. కానీ అక్కడ ఉన్న అభిమాని బెదిరిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన నిజం. అక్కడ ధనుంజయ నాయుడు అనే ఆయన్ని బెదిరిస్తున్నాడు అంటారు. అవును. ఓకే, సో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని క్షమాపణ చెప్పాలనేది మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయన పక్కన కూర్చొని క్షమాపణ చెప్పి అందరికీ కూడా చెప్పాలా, హీరోకి చెప్పాలా, హీరో గారి అమ్మగారికి చెప్పాలా, అందరికీ చెప్పిన తర్వాత మేము ఖచ్చితంగా దీన్ని విరమిపిస్తాం. రైట్, ధన్యవాదాలు చేతన్ గారు, ఫోన్ లైన్ అందుబాటుకు వచ్చినందుకు. రైట్, చిట్టిబాబు గారు ఏంటి, చిట్టిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆవేదనలో అర్థం ఉందంటారా? 100కి 100 రూపాయలు. వాళ్ళు అడిగే దాంట్లో, మాట్లాడే దాంట్లో నిజమైన న్యాయం ఉంది, ధర్మం ఉంది. వాళ్ళు అడిగే దాంట్లో ఎక్కడ